హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రెస్పెక్టెడ్ సార్స్, మేడమ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్, మై యూట్యూబ్ ఫాలోవర్స్, అలాగే నా కుటుంబ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మీ జీవితంలో మీరు సంతోషంగా, హ్యాపీగా ఈ కుళ్ళిపోయిన పొల్యూటెడ్ సొసైటీలో ఎలా జీవించాలనే దానికి ఒక చిన్న చిరు ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ముందుగా మీకు చెడికాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకండి. అది రాకపోతే మీ జీవితంలో మీకు మీరెవరో, పరాయి వేరెవరో ఎప్పటికీ మీకు తెలియదు మిత్రమా. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. మనకు టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, క్యారెక్టర్ కూడా ఉండాలి. అలాగని ఒక్కటే ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. మన జీవిత ప్రయాణంలో రెండూ చాలా ముఖ్యమైనవి. జీవితం ఎవడి నాని నమ్మకు, నిజాయితీగా బతకడానికి ఇది మన తాతలు బ్రతికిన రాతి యుగం కాదు, కల్తీ మనుషులు ఉన్న కలియుగం. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది మిత్రమా. నీవు ఎప్పుడైతే ఎమోషన్లా ఫీల్ అవుతావో అప్పుడే నిన్ను ఎదుటివాడు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం మొదలు పెడతాడు. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం నీ సొంత వారిని వదులుకోకు మిత్రమా. అశాశ్వతమైన ఆడంబరం కోసం నీ కన్న తల్లిదండ్రులను వదులుకోకు. అలా చేస్తే అన్నీ ఉన్న అనాథవవుతావు. ఆకాశంలో ఇంద్రధనుస్సు ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ సమాజంలో మనిషి మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటకు వస్తుంది. గుర్తుంచుకోండి, బంధాలు, బంధుత్వాలు మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు దూరంగా ఉండండి లేదా దూరంగా ఉంచండి, కానీ మాటలు అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ కలిసిపోయినప్పుడు మనసులు కలిసినంత తొందరగా మనసులు కలవు. చెప్పుకునే బాధలు, మోయలేని అన్ని భారాలు, తప్పుకోలేని బాధ్యతలు, ఇదే మిడిల్ క్లాస్ లైఫ్ అంటే. మీకు ఎప్పుడు ఏది దక్కాలో ఆ దేవుడే నిర్ణయం తీసుకుంటాడు. అందుకే మీరు కోరిందల్లా దక్కలేదని దేవుడిని నిందించకండి. ఒక్కటి దక్కందంటే అంతకంటే మంచిది ఆ దేవుడు మీకు సిద్ధం ఉంచాడు. మీకు తప్పు లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో 10 మందిలో మాట పడాల్సి వస్తుంది. మౌనంగా ఉండండి. రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది మిత్రమా. నీతో పాటు పోటీలో ఎంత గొప్పవారైనా ఉండొచ్చు, కానీ నీ ప్రయత్నం గొప్పగా ఉన్నంత వరకు నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. పక్కింటి పొయ్యి మీద ఏమి వండుతున్నారు అని గమనించడం కంటే నీ ఇంటి పొయ్యిలో ఏమి మాడిపోతుందో గమనించండి. మనం పడిపోతే పగలబడి నవ్వుతారు, కానీ పైకి లేపడానికి ఎవరు రారు ఈ లోకం. తేనెటీగ కష్టపడి కూడా తేనె ఇతరులకు తాగినట్టు పిసినారి కూడబెట్టిన ధనం కూడా పరుగుల పాలే అవుతుంది. ఈ రోజుల్లో మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడూ మానేశారు. ఆనందాన్ని ఫోన్ స్టేటస్లలో పెడుతున్నారు, బాధల్ని డీపీలో చూపిస్తున్నారు, పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి లైఫ్ ఇంటర్నెట్నే పెట్టేశారు. నీకు చేయాలని తాపత్రయం ఉంటే
ఏ పైనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకంటే అని బద్దకిస్తే శిఖరాన్ని ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఒక తప్పుడడుగు నిన్ను పాతాళానికే దిగదార్చవచ్చు. మీరు దేనికి నిరాశ చెందకండి. ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం మీ పరిస్థితులు మాత్రమే, మీరు మాత్రం కాదు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ యేసుదాసు. థ్యాంక్ యూ. నమ్మిన వారే మోసం చూస్తే కుమిలిపోకు. నువ్వు లైఫ్లో ఎన్ని కోల్పోయినా ఇలానే ఉండు. ఎందుకంటే కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటారు. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక క్షణం ఒడిసి మనిషిగా జీవితాంతం గెలుస్తావు. జీవితం అనే పారే నది లాంటిది. ఒక చాట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. అలాగే జీవితం కూడా మార్పునకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. అన్నం పెడితే అరిగేంత వరకే, ఆస్తి కరిగేంత వరకే. కానీ నేర్చుకున్న విద్య మాత్రం జీవితాంతం ఉంటుంది. ఎడ్యుకేట్. ఎవరికి చెప్పకు అని నమ్మకంగా చెప్పినవే 10 మందికి పనిచేస్తారు. అందరికీ చెప్పు అన్నది మాత్రం మనకెందుకులే అని వదిలేస్తారు. సారీ అనే ఒక పదం మనుషులను కలిపితే ఈగో అనే పదం మనుషులను విడదీస్తుంది. చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి. ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి. బంధం బాగుపడినప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడా. మూర్ఖుడి చేతిలో పుస్తకం, అంధుడి చేతిలో అద్దం లాంటిది మిత్రమా. భర్త ప్రేమని భార్యకు చేయించిన నగలతో చూడకండి. తండ్రి గొప్పతనాన్ని కొడుకు పంచిన ఆస్తిలో వెతకూడదు. సముద్రంలో ముత్యాలతో పాటు రాళ్ళు కూడా ఉంటాయి. అలలు వచ్చినప్పుడే అవి బయటికి వస్తాయి. మన సంబంధాలు కూడా అంతే. గొడవలు వచ్చినప్పుడు మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో బయటపడతారు మిత్రమా. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైనా దేవుడి కంటే గొప్పవాడు. కలికాలం నిజాలు మాట్లాడేవాడు నీచుడు. అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు. సహాయం చేసేవాడు సన్నాసి. నటించేవాడు నారాయణుడు. మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. చాలా సత్యం. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడు గర్వపడకు మిత్రమా. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే. మనం తప్పు చేస్తే కారణాలు చెబుతాం. ఎదుటివారు తప్పు చేస్తే నిందలు వేస్తాం. బహుశా ప్రతి మనిషి తన కోసం తను సొంతంగా రాసుకున్న న్యాయమేమో ఇది లోకం. రైతు కాని లాక్డౌన్ చేశాడంటే కరోనా కంటే ప్రమాదకరం. ఇకనైనా రైతులను గౌరవించడం నేర్చుకుందాం. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడదు. ఎవరి పరిస్థితి ఎవరికి అర్థం కావు. వాళ్ళ స్థానంలో మనం ఉంటేనో మన స్థానంలో వారుంటేనో తప్ప. మాటలు ఎవరైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం సులకన భావం ఉండకూడదు మిత్రమా. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిస చేసి ఆ బానిసకి యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తాను రాణిగా ఉంటుంది. సూపర్. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే దెబ్బ మనస్సుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది మిత్రమా.